ప్రారంభిస్తానండి. ఓకే. హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 8/2/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. గురు శబ్దం అంటే గురు అనగానే అదేదో ఒక మతానికి సంబంధించింది అన్నట్టుగా భావిస్తాం. మనందరం ఎవరైనా ఎక్కడున్నా మనం చీకట్లో ఉన్నాం కాబట్టి దాని బదులు వెలుగు కావాలి మనకి. ఆ చీకటి స్థానంలో వెలుగు కావాలి మనకి. కొన్ని కష్టాలు, ఆ కష్టాల స్థానంలో సుఖాలు. అది కదా మనం ఏదో ఒకటి ఉన్నదే స్థితి నుంచి చక్కటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి అన్నట్టుగా మనం కోరుతున్నాం. అదే ఆ గురు అన్న 2 అక్షరాల్లో ఉంది. చీకటిని పారద్రోలేది, చీకటి స్థానంలో వెలుగుని నింపేది, కష్టాల స్థానంలో సుఖాలను నింపేది. ఇక్కడదే అన్నిటికీ అన్వయించుకోవచ్చు ఆ శబ్దం. మనం పవిత్ర గ్రంథాల్లో ఎందుకు అలాగా నేరుగా ఈ సృష్టి రహస్యాలు ఇవ్వకుండా అందనట్టుగా ఇచ్చారు అన్న విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎల్లి గారి
పారాబుల్, ఇమేజరీ అండ్ సింబల్ ఇట్లా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇట్లా నేరుగా ఇస్తే పిల్లవాడికి మొత్తం పెద్దవాళ్ళు తినే ఆహారం మొత్తం విస్తట్లో పెట్టి వాడి ముందు పెడితే వాడు ఎలాగా తినలేడు. ఒకవేళ తిన్నా అజీర్ణం చేస్తుంది. ఇట్లా వాడి వయసుకి తగిన విధంగా వాడికి అనుకూలంగా వాడికి భోజనం పెట్టాలి. వాడు తినేది పెట్టాలి వాడికి. అట్లా మనం ఇంకా దాన్ని అందుకునే స్థితిలో మనం లేము కాబట్టి ఈ మాదిరిగా ఎలగరీ, పారాబుల్, ఇమేజరీ అండ్ సింబల్ గా మనకు అందించారు. అందనట్టుగా. అయితే అట్లాగని అదేమన్నా రహస్యంగా దాచారా అంటే ఎదురుగానే ఉంది. టీచింగ్స్ కన్సర్నింగ్ మ్యాన్. బోధలు కన్సర్నింగ్ ఎవరి గురించి? మ్యాన్, మానవుడు గురించి, మనుషుడు గురించి బోధలు చేయబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. వాట్ దెన్, ఇప్పుడు నిన్నటి వరకు మనం చెప్పుకున్నవన్నీ అయితే ఏంటి? వాట్ దెన్ was discovered and taught direct to disciples and in parables to non-disciples. శిష్యులు కానివారు, అనుసరించేవారు, అనుసరించకుండా ఉన్నవారు. అనుసరించే వారికి, ఆ శిష్యులకి డిస్కవర్డ్ అండ్ టాట్ డైరెక్ట్, వాటి పైన కవర్ ఏదైతే వేసిందో ఆ తెర తొలగించి రహస్యాన్ని నేరుగా టాట్ డైరెక్ట్ టు డిసైపుల్స్, నేరుగా వీళ్ళకి అందజేస్తున్నారు శిష్యులకి. అండ్ ఇన్ పారాబుల్స్ టు నాన్ డిసైపుల్స్. ఎందుకని అట్లాగా? వాట్ దెన్ వాజ్ డిస్కవర్డ్ అండ్ టాట్ డైరెక్ట్ టు డిసైపుల్స్ అండ్ ఇన్ పారాబుల్స్ టు నాన్ డిసైపుల్స్. ఎందుకు అట్లాగా రెండు రకాలైనటువంటి విషయాలను తీసుకొచ్చారు? అట్లా బోధిస్తున్నారు రెండు రకాల బోధలుగా ఒకే విషయాన్ని. కొంతమందికి ఒక రకంగా బోధిస్తున్నారు, కొంతమందికి ఇంకొక రకంగా బోధిస్తున్నారు. వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అంత రహస్యమైనదా ఆయన యొక్క సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యము? అంత రహస్యమైందా? ఏంటి ఆ రహస్యం? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అది మార్కు సువార్తలో ఉన్న విషయం ఇక్కడికి అన్వయించుకుంటూ తీసుకొచ్చారు. మార్కు సువార్తలో ఎలా ఉంది ఇది? మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యంలో ఇట్లా ఆయన యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడు కదా. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసును. అంటే విత్తనాలు చల్లాడు ఈయన, విత్తనాలు చల్లబడ్డాయి 4 చోట్ల. అయితే 3 రకాలైన చోట్లేమో అవి విత్తనాలు మొలకెత్తలేదు, ఒక చోట మాత్రం మొలకెత్తినాయి అని చెప్పి అన్నాడు ఆయన. ఆ విధంగా ప్రజాబాహుళ్యానికి బోధించి లోపలికి వచ్చారు, గదిలోకి వచ్చారు. అట్లాగే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. మరి అందరికి చెవులు ఉన్నాయి కదా, అందరూ వింటూనే ఉన్నారు కదా, చెవిటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆ ప్రజా బాహుళ్యంలో ఈయన చెప్తున్న విషయాన్ని ఇందులో ఇప్పట్లాగా గొంతు సన్నటి గొంతుగా కాకుండా మరి వేమూరు గగ్గయ్య గొంతు విన్నాం. మైక్ అక్కర్లేదు ఆయనకి. దాదాపుగా 1/2 కిలోమీటర్ అంత దూరం వినపడుతుంది ఆయన యొక్క కంఠస్వరం.
నాటకాల్లో వేసేవాడు ఆయన. వేమూరి కగ్గయ్య. అట్లా ఉండేది ఆ రోజుల్లో వాళ్ళ కంఠస్వరం. అట్లాగా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా ఒక 1000 మంది దాకా చక్కగా వినపడే పరిస్థితి ఉండేది. మైకేం అక్కర్లేదు. మరి అందరూ వింటున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు ఈయన, "వినుటకు చెవులు గలవాడు వినును గాక" అని చెప్పారు. సరే గదిలోకొచ్చారు వీళ్ళు. ఈయన ఒక్కడే ఉన్నాడు. శిష్యులున్నారు చుట్టూ. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడి 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానంను గూర్చి ఆయనను అడిగిరి. "ఏంటి ఇట్లాగా జెప్పారు? మాకు అర్థం గావటం లేదు" అనంటే అందుకాయన దేవుని రాజ్య మర్మము మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి? ఈ 12 మంది శిష్యులకి. మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఇట్లా ఉపమాన రీతిలో వాళ్ళకి చెప్పాను. మీకు దానికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీకు వివరిస్తాను అని చెప్పి అన్నాడాయన. దేవుని రాజ్య మర్మము మీకు అందజేస్తాను. అల్టిమేట్‌లీ టు బి నోన్ డైరెక్ట్ టు ద సిన్సియర్ సీకర్, అల్టిమేట్‌లీ తుదకి కట్ట కడపుట చివరికి టు బి నోన్ డైరెక్ట్ బై ద సిన్సియర్ సీకర్. మరి ఇట్లాగా ఎవరైతే అన్వేషిస్తూ ఉన్నారో, నిజమైన అన్వేషణలో ఉన్నారో, నిష్కపటమైన నిజమైన అన్వేషణ, సిన్సియర్ సీకర్, దీన్ని తెలుసుకోవాలి అని. అంటే అప్పుడేంటి దాంట్లో ధనమేదో పొందుదాము అని కాకుండా, ఏదైతే ఎతుకుతున్నామో దాని గురించి. ఇప్పుడు వెతకడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆ వెతికేది ఏదైతే ఉందో అది మనకి కనబడితే, మనకి తెలిస్తే అది మనం ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుంది. మనం ఉపయోగించుకోవడం కోసం దాన్ని వెతకడం. రెండోది ఏదైతే వెతుకుతున్నామో దాని కోసమే వెతకడం. అది కనపడిందా? హమ్మయ్య! చాలిక అన్నట్టుగా. సిన్సియర్ సీకర్ అట్లా దాని కోసం ఏదైతే వెతుకుతున్నాడో వెతికే దాని కోసమే వెతకడం. వెతికే దాని కోసం వెతుకుతూ ఆ వెతికింది వెతుకుతున్నది కనబడిన తర్వాత, తెలిసిన తర్వాత దాన్ని మనకు ఉపయోగించుకోవడము అన్నది ఒక రకము. ఇక్కడ సిన్సియర్ సీకర్ వెతికే దాని కోసమే వెతకడం. దానికోసమే. అందుకే సత్యాన్వేషణ అన్నాం. సత్యాన్ని అన్వేషించడం. వాళ్ళకి నేరుగా తెలుస్తుందా మరి? అల్టిమేట్‌లీ టు బి నోన్ డైరెక్ట్, నేరుగా వాళ్ళకి తెలిసిపోతుందా? వాళ్ళు అనుభూతి చెందగలుగుతారా మరి? The answer can be offered here only in the merest outline. దీనికి సమాధానం కొంచెం వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అందుతుందని ఊరికే మాటగా చెప్పడం కాకుండా, ఎందుకు అందుతుంది? ఆ వివరాలు మీకు చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏంటిదంటే, ఇక రాబోయే చాప్టర్స్‌లో మనము చెప్పుకుంటాం. దాని గురించి చక్కగా వివరించుకుంటాం. ఇప్పుడు ఈ సందర్భంలో మనం మీరెస్ట్ అవుట్‌లైన్ సంగ్రహంగా కొద్దిగా అంటే పూర్తిగా అనేది కాకుండా అవుట్‌లైన్‌గా మీరెస్ట్ అవుట్‌లైన్ దాని యొక్క చాలా కొంచెంగా ఇక్కడ వివరించుకుందాం. ఇక్కడ వివరింపబడుతుంది. కెన్ బి ఆఫర్డ్ హియర్ ఓన్లీ ఇన్ ద మీరెస్ట్ అవుట్‌లైన్
సమాధానం చాలా క్లుప్తంగా అట్లాగని దానికి అందకుండాను కాకుండా, ఆ ప్రశ్నకి సరైన సమాధానము క్లుప్తంగా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఏ డైజెస్ట్ as it were of certain central ideas to be found in world religions. మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలకి సంబంధించి, సంప్రదాయాలకి సంబంధించి అట్లాగే తత్వవేత్తలకి సంబంధించి, తత్వశాస్త్రం తత్వవేత్తలు, అలాగే పురాణాలు, వీటి యొక్క సెంట్రల్ ఐడియా ఏ విషయాన్ని చెప్పడం కోసం అవన్నీ ఇవ్వబడ్డాయో, దేని చుట్టూ అది నిర్మింపబడ్డాయో అవన్నీ దేన్ని కేంద్రం చేసుకుని అవి నిర్మింపబడ్డాయో, సెంట్రల్ ఐడియా టు బి ఫౌండ్ ఇన్ వరల్డ్ రిలిజియన్స్, ఫిలాసఫీస్ అండ్ మైథాలజీస్, హౌఎవర్ డీప్లీ వెయిల్డ్. ఎక్కడికైనా వెళ్ళండి, రూపము జీవము అది తప్పనిసరి. స్థూలానికి వచ్చాము అంటే మంచుగడ్డ, నీరెక్కడ లేదు, నీరు ఒక్క చుక్క నీరు కనపడదు మనకి. కానీ నీరు కాకుండా అక్కడే ఉందా మంచుగడ్డలో. అట్లా రూపమే కనిపిస్తుంది మనకి ఇక్కడ మొత్తం. ఒకటి డీప్లీ వెయిల్డ్, చాలా లోతుగా అది తెరవేయబడి ఉన్నది, మరుగు చేయబడి ఉన్నది. మొత్తం రూపమే కనిపిస్తుంది, ఆ జీవము మనకి తెలియటం లేదు, మరుగుపరచబడి ఉంది. అది డీప్లీ వెయిల్డ్. కాబట్టి వాటిలోనే కాదు, మనం మన చుట్టూ ఉన్న దేన్ని పట్టుకున్నా గాని, దేన్ని చూసినా గాని రూపం వరకే మనకి తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం రూపం వరకే మేల్కాంచి ఉన్నాం కాబట్టి. ఎందుకని మనం బయటవి అంతవరకే కనిపిస్తున్నాయి అంటే, అంతవరకే మనం మేల్కొని ఉన్నాం కాబట్టి. మరి సైంటిస్ట్‌కి మనకన్నా కొంచెం ఎక్కువ తెలుస్తుంది గదా! అంటే ఎందుకని? వాడు ఇంకొంచెం మేల్కొని ఉన్నాడు వాడు. మనం మేల్కొన్న స్థితిని బట్టి మన చుట్టూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాటిని గ్రహించడం ఉంటుంది. డీప్లీ వెయిల్డ్. Theosophia is all inclusive and some of its more universal ideas are presented later in this work, more particularly in the chapter on the parable of the prodigal son. మీకు దీనికి సంబంధించి ముఖ్యంగా థియోసాఫియా, దేని ఆధారంతో ఇవన్నీ వివరిస్తున్నాం మేము, ఆ తాళం చెవి ఏమిటి, ఇంత ధైర్యంగా మేము దాంట్లో ఉన్న రహస్యాన్ని మీకు విప్పి చెప్పడానికి ఎంతో ధైర్యంగా ఇక్కడ నిలబడి చెప్తున్నాం. ఇట్లాగా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? థియోసాఫియా, దివ్య జ్ఞానం. అంతకుముందు ఉంది దివ్య జ్ఞానం, కానీ అది ఓన్లీ ఫర్ లిమిటెడ్ పర్సన్స్, దివ్య ప్రబోధితాత్ములకు మాత్రమే, ఉపదేశ దీక్ష తీసుకున్న వారికి మాత్రమే అది అందుబాటులోకి ఉంది. ఇప్పుడు ఇది అందరికీ తెలిసేటట్టుగా ఆ దివ్య జ్ఞానం అందింపబడింది. దాని యొక్క ఎరుకతో ఆ దివ్య జ్ఞానము అనే తాళం చెవితో, దివ్య జ్ఞానము అనే వెలుగులో ఈ మొత్తాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్ ఇంక్లూసివ్ థియోసాఫియా అంటే, దివ్య జ్ఞానము అంటే మొత్తం ఒకటిలో ఈ మొత్తం జరుగుతుంది. ఒకటిని దాటి వేరే జరగటానికి అవకాశం లేదు. తనకన్నా వేరుగా ఉండటానికి అవకాశం లేదు. ఒకటిలోనే ఇది జరుగుతుంది కాబట్టి ఆల్ ఇంక్లూసివ్. And some of its more universal ideas are presented later in this work. ఇంకా దానికి సంబంధించినటువంటి ఐడియాస్ ఏమైతే ఉన్నాయో, ఈ విశ్వానికి సంబంధించిన విశ్వజనీనమైనటువంటి ఆ సూత్రాలు, అవన్నీ కూడా ఈ వర్క్ దీంట్లో రాబోయే చాప్టర్స్ లో మీకు అందింపబడినాయి. మోర్ పర్టికులర్లీ ఇన్ ద చాప్టర్ ఆన్ ద పారాబుల్ ఆఫ్ ద ప్రోడిగల్ సన్.
ఇంకా పూర్తి వివరాలు మీకు రాబోయే చాప్టర్స్‌లో ఒకటేంటి ఒక చాప్టర్, ఒక అధ్యాయము పారాబుల్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్. పారాబుల్ అంటే దృష్టాంతముగా ఒక కథ, నీతి కథలాగా, ఒక సామెతలాగా. ఎవరి గురించి? ప్రొడిగల్ సన్. ప్రొడిగల్ అంటే అతి వ్యయం చేశాడు. వేస్టింగ్ మనీ, స్పెండింగ్ టూ మచ్. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10, రూ. 100 ఖర్చు పెట్టడం. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ సుఖం పొందొచ్చు అన్నట్టుగా ఈ భౌతిక సుఖాల మీద ఆసక్తితో పూర్తిగా భౌతిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉండడం. అతనికి సంబంధించిన ఆ ప్రొడిగల్ సన్ ఎవరు? ఎందుకు అట్లాగా అతి వ్యయం చేస్తున్నాడు? ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు? ఎక్కువగా పూర్తిగా భౌతిక సుఖాల్లోకి ఎందుకు కూరుకుపోయి ఉన్నాడు? దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? అనేది దానికి సంబంధించి వివరాలన్నీ దానికి సంబంధించిన అధ్యాయంలో మీకు వివరింపబడతాయి. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈస్ కంప్లీట్ అనాటమీ. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఒక రూపమే కాకుండా మ్యాన్ అనేటప్పటికల్లా మనం మానవుడు, జంతువు అంటే ఆ పై రూపాలు గుర్తుకొస్తాయి, బాహ్య రూపాలు. కానీ దాన్ని నడుపుతున్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో అది మనకు వెంటనే గుర్తుకు రాదు. జంతువు అనంగానే ఏ ఫలానా జంతువు అని ఆ పేరు చెప్పినప్పుడు ఆ జంతువు ఆ యొక్క ఆకారం మనకు గుర్తొస్తుంది. మానవుడు ఎవరు అనేది చెప్పినప్పుడు అతని యొక్క ఆకారం గుర్తుకొస్తుంది. అట్లా రూపం వరకు. అట్లా కాకుండా ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఫుల్ నాలెడ్జ్. మనం సగమే కదా మరి రూపం వరకే అనేటప్పటికల్లా సగం నాలెడ్జే ఉంటుంది. సగము విజ్ఞానమే మనకు తెలుస్తుంది. సగం విషయమే మనకు తెలుస్తుంది. మరి అది ఫుల్ అవ్వదు కదా అప్పుడు. సగం సగం అయిపోతుంది. మనం బిస్కెట్‌లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు సగం తిని చాలులే అని లేచి వెళ్ళిపోతామా? మొత్తం విస్తరి ఖాళీ చేస్తాం గదా! అట్లాగే పూర్తిగా సంపూర్ణంగా కావాలి మనకేదైనా కానీ. సగం సగం సరిపోదు గదా! ఫుల్ నాలెడ్జ్ అంటే 2 భాగాలుగా ఉన్నటువంటిది. మనకి ఏదైతే తెలియబడుతుందో రూపము సంబంధించిన భాగం. దీనికి ఆధారంగా ఉన్నటువంటిది ఆ జీవము. దాని గురించి గూడా. అప్పుడది మ్యాన్ హిమ్సెల్ఫ్ అవుతుందండి. అసలైన మానవుడి యొక్క వివరము ఆ జీవము ద్వారా మనకు అందింపబడుతుంది. ఈ రూపము అంటే నీరు, మంచుగడ్డ. ఇప్పుడు మంచుగడ్డ గురించి తెలుసుకోవటం అంటే సగమే అవుతుంది. నీరు, మంచుగడ్డ ఈ రెండిటి గురించి తెలుసుకునేటప్పటికల్లా పూర్తిగా మనం పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. అట్లాగే రూపము, జీవము కలిసినటువంటి మానవుడు ఏదైతే ఉందో వాడి గురించిన ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈస్ కంప్లీట్ అనాటమీ. ఆ శరీర నిర్మాణం. శరీర నిర్మాణం అంటే అది గూడా భౌతికము. బాహ్య రూపంగా ఉంది. అది గూడా రూపంగా ఉంది. వాటి గురించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎముకల గూడు, దాంట్లో ఉన్నటువంటి మిగతా శరీర భాగాలు ఇవన్నీ శరీర నిర్మాణానికి సంబంధించి అవన్నీ ఏంటి? అవి వాటితో పని చేయించే జీవంతో సహా మనం చెప్పుకుంటే గాని అది పూర్తి కాదు. ఈస్ కంప్లీట్ అనాటమీ ఈస్ కంటైన్డ్ వితిన్ ద ఏజ్ ఓల్డ్ టీచింగ్స్. అందుకే మనం ఆధ్యాత్మిక పరంగా శరీర నిర్మాణ తత్వశాస్త్రము అనే స్పిరిచువల్ అనాటమీ అన్నమాట. శరీర నిర్మాణ తత్వశాస్త్రము. దేనికైనా గాని 2 కలిసే ఉంటుంది అన్నది విషయం మనకి. జీవంతో కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎముకల గూడు ఉంది. ఆ ఎముకల గూడు అక్కడ ఏర్పడడానికి ఈ ఆధారం ఏంటి మరి? అది ఎట్లాగా పనిచేస్తుంది? దేనితో పనిచేస్తుంది?
జీవము, అచైతన్యము. ఆ రెండిటిని కలుపుకుంటూ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది అప్పుడు మనకి పూర్తిగా సంపూర్ణముగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఈస్ కంటైన్డ్ వితిన్ ద ఏజ్ ఓల్డ్ టీచింగ్స్. మరి ఇయన్నీ ఎట్లాగా మనకు తెలుస్తాయి? ప్రాచీనమైనటువంటి, ఇంత వయసని చెప్పలేని, ఇంత కాలము అని చెప్పలేని, కాలాతీతం, ఎంత కాలమో చెప్పలేని ఆ సమయం నుంచి, అప్పటి నుంచి ఆ బోధలు మనకి అందజేయబడుతూ ఉన్నాయి. ఏజ్ ఓల్డ్ టీచింగ్స్, దాంట్లో ఉన్న ఈ విషయాలన్నీ టుగెదర్ విత్ ఎ వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఇవి తెలుసుకోవడంలో మళ్ళీ బాహ్యంగా ఏదైతే రూప జగత్తు ఉందో, ఈ రూప జగత్తుతో మనం చేస్తున్న పనులు, వీటికి సంబంధం లేకుండా వేరే ఏదో మనం ఊహలుగా తెలుసుకోటి, అక్కడితో ఈ పనులన్నీ ఆపేయడము అన్నట్టు కాకుండా, వీటిని గురించి తెలుసుకుంటున్నామంటే అర్థమేంటి? మ్యాన్ హిమ్సెల్ఫ్, కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. మన గురించి సంపూర్ణ విజ్ఞానము తెలుసుకుంటున్నామంటే అర్థమేంటి? ఇంకా మరింత మెరుగ్గా పనిచేయటానికి. ఇప్పుడు మనకి చిన్న పిల్లోడికి ఫోన్ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ అందులో అది. కానీ వాడికి ఎంతవరకు తెలుస్తుంది వాడికి? ఊరికే ఏదేదో నొక్కుతుంటాడు. ఆ నొక్కిన దాని ప్రకారం ఏదేదో వస్తుంటాయి అంతే. ఒక లక్ష్యం అంటూ ఏం లేకుండా, ఒక ఫలాంది అని అనుకోకుండా ఏదో వాడికి తోచినట్టుగా నొక్కుతూ ఉంటాడు. ఎందుకంటే దాని గురించి వాడికి తెలీదు. దాని గురించిన నాలెడ్జ్, దాని గురించిన విజ్ఞానము వాడి దగ్గర లేదు. అట్లాగే మన గురించిన విజ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల, దీన్ని ఉపయోగించుకోవటం, పిల్లవాడు ఎట్లాగైతే ఆ వస్తువుని ఎలా పడితే అలాగా ఉపయోగిస్తున్నాడో, అట్లా ఉపయోగిస్తున్నాం మనం మనల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? తెలియని విషయంగా. తెలియంది మనకిస్తే ఊరికే అటు ఇటు తిప్పుతుంటాం. అది నొక్కుతాం, ఇది నొక్కుతాం. ఎందుకు నొక్కుతున్నాం? నొక్కంగానే ఇంకోటేదో వస్తుంది ఆ స్క్రీన్ మీద. ఆ! భలే ఉంది అని జెప్పి మళ్ళీ ఇంకోటి నొక్కుతాం. ఇలాగ మారిపోతుంటాయి. దానికోసం ఇది నొక్కటం గాదు. ఫలానా దాని కోసం మనం నొక్కటం గాదు. ఎందుకంటే తెలీదుగా మనకి. ఇది నొక్కితే ఇదొస్తుందన్నది మనకు తెలీదు. ఏదో నొక్కాము, భలే వచ్చింది. ఆ! బాగుంది, బాగుంది. మళ్ళీ నొక్కాము. నొక్కుతూ ఉంటాం ఇక. ఓహ్! నొక్కితే అయ్యో వస్తున్నాయి. నొక్కితే బొమ్మలొస్తున్నాయి అన్నదొక్కటే అర్థమయ్యి, ఇక నొక్కటమే పని. మనకు తెలిసిందేంటి? నొక్కితే బొమ్మలొస్తాయి. ఆ! నొక్కండి, నొక్కండి. అట్లా చాలా కొద్దిగా తెలుసుకునే. దాని వరకే మనము పని చేస్తూ కూర్చున్నాం. అట్లా కాకుండా ఇప్పుడేమవుతుంది? ఈ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈస్ కంప్లీట్ అనాటమీ. ఈ ఏజ్ ఓల్డ్ టీచింగ్స్‌లో ఉన్నటువంటి విషయాలన్నీ మనము తెలుసుకోవటం ద్వారా అప్పుడేమవుతుంది? టుగెదర్ విత్ ఎ వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ. వేదాంతము లేకపోతే తత్వశాస్త్రము. ఫిలాసఫీ, తత్వశాస్త్రము. వాటిని ఏదో కుర్చీలో కూర్చొని లేతే మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాం కాదు. వాటిని ఆచరణాత్మకంగా ఏ విషయాలైతే మనకి తెలుస్తున్నాయో, ఆ తెలిసిన విషయాలన్నిటిని ఆచరణాత్మకంగా మనము డైలీ లైఫ్‌లోకి తీసుకురావటం. ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కన్సిస్టెంట్ విత్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ థాట్. ఇవన్నీ గూడా ఊరికే ఊహాపోహలుగా వాళ్ళేదో చెప్పారు. ఇక మనం దాన్ని మన నెత్తి మీదేసుకొని దాన్ని మోస్తూ ఎళ్ళటం కాకుండా, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి మనం గూడా దాన్ని అవునా? కాదా? అని మనకి తెలిసిన విషయాలు, మన చుట్టూ జరుగుతున్న విషయాలతో దాన్ని పోలిస్తే మనకి వెంటనే మన పెద్ద పరిశోధన ఏం జేయక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్న దానికి, అక్కడ చెప్పుతున్న విషయానికి పొంతన ఉందా? లేదా? అదే పద్ధతిలో మనం చుట్టూ జరుగుతున్న విషయాలు ఉన్నాయా? లేవా? వెరీ సింపుల్. కాలాలు వచ్చేస్తున్నాయి మనకి. 3 కాలాలు. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం.
ఋతువులు ఇవన్నీ ఎట్లాగా వస్తున్నాయి. ఇవి ఇట్లాగా వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాగా వాళ్ళు చెప్పిన విషయాలకి మన చుట్టూ జరుగుతున్నవి చూస్తే చాలు ఇంక. దీనిలో మనమేమి పరిశోధన చేయాల్సిన పనేం లేదు. ఎలక్ట్రిసిటీ మళ్ళీ మనం పరిశోధన చేయక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ గురించిన పరిశోధన చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక దాన్ని ఉపయోగించుకోవటమే. ఇక ఆ ఉపయోగించుకోవటం అవునా? కాదా? స్విచ్ వేస్తే పని జరుగుతుంది. ఇంక దానికన్నా రుజువేముంది మనకిక? అట్లాగా వీటిని ఈ టీచింగ్స్‌ని, ఈ బోధనని మనము కొద్దిగా ఆలోచిస్తూ టుగెదర్ విత్ ఎ వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కన్సిస్టెంట్ విత్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ థాట్. కొద్ది శాస్త్రీయంగా దాని గురించి సహేతుకంగా అవునా? కాదా? మూఢ విశ్వాసంగా కాకుండా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేసేస్తున్నానండి అనంటే ఎక్కడో ఒక చోట అది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మీలో మీకు సంబంధించి మీకు మీరుగా దాని నిర్ణయం తీసుకోలేదు. ఒకళ్ళ నిర్ణయాన్ని మీ నెత్తి మీద పెట్టుకున్నారు. దానివల్ల ఎప్పుడైనా గాని దాని నుంచి విడిపడటానికి అవకాశం ఉంటుంది. దాని గురించి దూరం అయిపోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అవును, ఇది వాస్తవము, యథార్థము, బాగుంది అని మీరు ఒక నిర్ణయానికొచ్చి, మీరు అంగీకరించి, అవును అనన్నప్పుడు ఇంకా దాని గురించి బయట పక్కకు జరగటం అనేది ఉండదిక. అందుకని సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయంగా ఆలోచించండి. అంటే మీరు అంగీకరించండి అక్కడ. అంగీకరించేదాకా అది ఆలోచించండి. అంగీకరిస్తే ఇంకది మీదయిపోతుంది. అంగీకరించకుండా దాన్ని తీసుకున్నారు అది మీదవ్వదు. చేస్తుంటాం. ఏదో వాళ్ళు జెప్పారండి, మేము చేస్తున్నామండి అన్నట్టుగా అయిపోతుంది. ఎప్పుడో మొత్తం దెబ్బ తగులుతుంది. పూర్తిగా దాని నుంచి దూరం అయిపోతాం. ఇలా సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ థాట్ ఇట్లా మనకు అందింపబడినటువంటి ఆ టీచింగ్స్‌ని వాళ్ళెవరో చాలా పురాతన కాలం నుంచి గొప్ప గొప్ప మహర్షులు, వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసుంటాయిలెండి. అందుకని అలాగా మనం చెప్పారు. వాళ్ళది మనం అంగీకరించి ముందుకెళ్ళిపోదాము అని అనకుండా, సహేతుకంగా, శాస్త్రయుక్తంగా అంటే మన చుట్టూ ఉన్న వాటితో కొంచెం మనకెక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. మన చుట్టూ రోజువారీ జరుగుతున్న సంఘటనలతో, సన్నివేశాలతో దీన్ని కొంచెం పోల్చుకుంటే, సమన్వయం చేసుకుంటే వెంటనే మనకి తెలిసిపోతుంది. అవును. అవును. అప్పుడికిది మనదవుతుందప్పుడు. లైఫ్ కన్సిస్టెంట్ విత్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ థాట్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ అత్యంత ప్రధానమైనదేమిటంటే, అత్యంత ముఖ్యమైనదేమిటంటే, ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మీన్స్ వేర్ బై దట్ నాలెడ్జ్ మే బికమ్ డైరెక్ట్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అత్యంత ప్రాధాన్యం వహించేదేమిటి? ఇలా తెలుసుకోవడం అనేది కాకుండా, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అంటే విస్తరిలో ఉన్న భోజన పదార్థాల గురించి వర్ణించుకోవటం కాదు. దాన్ని భోంచేయటం. ఇప్పుడది మనదవుతుంది. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. బికమ్ డైరెక్ట్ నేరుగా, నేరుగా అది అనుభూతి చెందటానికి వీలుగా అవుతుంది. అనుభూతి చెందగలుగుతాం. ఆ పద్ధతిలో మనకి ఆ టీచింగ్స్‌ని మనము ఈ పద్ధతిలో ఉపయోగంలోకి తెచ్చుకుంటే. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.